చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీతో పాటుగా సివిల్ సర్వీసెస్ కోచింగ్ జాయిన్ అయితే వాళ్ళకి భవిష్యత్తు బాగుంటుందని, ఒక మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుందని ఆశిస్తూ ఉంటారు. ఈవెన్ పేరెంట్స్ కూడా ఎలాంటి ఆలోచనలు ఉంటూ ఉంటారు. అయితే పేరెంట్స్కి స్టూడెంట్స్కి వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చాలా ఇన్స్టిట్యూట్స్ పిల్లల్ని అలాగే పేరెంట్స్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఒక మాట కామన్గా చెప్తున్నారు, అదేంటి అంటే కేవలం ఈ కోర్స్లోనే అంటే డిగ్రీతో పాటుగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ జాయిన్ అయితేనే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగానే డిగ్రీతో పాటుగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని ప్రిపేర్ అయితేనే గవర్నమెంట్ జాబ్ వస్తుందా? ఆ విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నిద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా ఒక విషయం గమనించుకోండి, గవర్నమెంట్ జాబ్స్లో చాలా లేయర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద, అలా ఈవెన్ డిగ్రీ, ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఈవెన్ పిహెచ్డి వరకు కూడా చాలా లేయర్స్లో జాబ్స్ ఉంటాయి. అయితే కేవలం డిగ్రీతో పాటుగా ఐఏఎస్ జాయిన్ అయితేనే గవర్నమెంట్ జాబ్ వస్తుందనే మాట మాత్రం అస్సలు వాస్తవం కాదు. సెకండ్ థింగ్, ప్రతి గవర్నమెంట్ సెక్టార్లో కూడా వివిధ రంగాలలో వివిధ రిక్వైర్మెంట్స్ ఉంటాయి జాబ్స్కి. ఉదాహరణకి మీరు కనుక డిఆర్డిఓ కానీ, ఇస్రో కానీ ఇలాంటి వ్యవస్థల్లోకి జాబ్స్కి వెళ్దాం అనుకుంటే, కాస్త మంచి పొజిషన్కి వెళ్దాం అనుకుంటే టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉండాలి. అలాగే ఒకవేళ ఎస్ఎస్సి, సిజిఎల్ రాద్దాం అనుకుంటే మీకు అంతగా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేకపోయి ఉండొచ్చు. మీకు నార్మల్ డిగ్రీ ఉన్నా సరే మీకు అక్కడ గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ గవర్నమెంట్ జాబ్కైనా సరే మీకు సిలబస్ అనేది కొంచెం కామన్గా కనిపిస్తుంది. ఉదాహరణకి జనరల్ మ్యాథ్ అని చెప్పొచ్చు, ఇందులో మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్, కొంతవరకు ప్యూర్ మ్యాథ్ టాపిక్స్ ఉంటాయి. రెండోది వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ అని చెప్పవచ్చు. ఇక్కడ మీకు కాంప్రిహెన్షన్స్తో పాటుగా గ్రామర్, వెర్బల్ ఎబిలిటీ అంటారు. అలాగే జనరల్ స్టడీస్ లేదా జీకే అని చెప్పవచ్చు. ఈవెన్ జనరల్ అవేర్నెస్ కూడా అంటూ ఉంటారు. ఇందులో వచ్చేసరికి హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, ఎన్వైర్న్మెంట్, కరెంట్ అఫైర్స్ మొదలైన సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ కొన్ని ఎగ్జామ్స్కి 4th కేటగిరీ ఉంటుంది, టెస్ట్ అని పిలవచ్చు. ఇందులో మీకు టైపింగ్ టెస్ట్ కానీ, లేదా ఫిజికల్ టెస్ట్ కానీ, లేదా పర్సనాలిటీ టెస్ట్, లేదా ఇంటర్వ్యూ ఉంటాయి. సో ఇది గవర్నమెంట్ జాబ్స్కి ఉంటే జనరల్ స్ట్రక్చర్ అనమాట. సో స్టూడెంట్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ వెళ్దాం అనుకుంటున్నారో, ఏ సెక్టార్లో గవర్నమెంట్ జాబ్కి వెళ్దాం అనుకుంటున్నారు అనేది పక్కాగా ఐడెంటిఫై చేసుకోవాలి. అది సెల్ఫ్ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. ఉదాహరణకి మీరు డిఆర్డిఓలో మంచి సైంటిస్ట్ అవుదాం అనుకుంటున్నారు, మీరు ఆబ్వియస్గా బిఏ కోర్స్ తీసుకోవడానికి ఆలోచించుకోవాలి. ఎందుకంటే బిఏ కోర్స్ చేసి మీరు సైంటిస్ట్ అవడం అనేది, అది కూడా డిఆర్డిఓలో సైంటిస్ట్గా వెళ్ళి ఉద్యోగం చేయడం అనేది కష్టం కాబట్టి. సో ఎవరి మాటలు నమ్మద్దు. కెరియర్ అనేది మీది. కాస్త తీక్షణంగా కూర్చొని, ఓపిక్గా కూర్చొని, నీట్గా ఆలోచించుకొని ఫర్దర్గా ఏమన్నా హెల్ప్ కావాలనుకుంటే ఖచ్చితంగా మేము ఎలాగో చేస్తాము. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొక విషయమే క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటి అంటే మీరు ఎంచుకునే గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అనేది కేవలం ఒక్క ఎగ్జామ్కి లిమిట్ అయిపోకుండా డిఫరెంట్ ఎగ్జామ్స్కి తగిన విధంగా మీకు ట్రైనింగ్ ఇవ్వాలి. ఉదాహరణకి ఇప్పుడు శరత్చంద్ర డిగ్రీ కాలేజ్ చూసుకుంటే కనుక మీకు అటు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సంబంధించిన ప్రిపరేషన్తో పాటుగా బ్యాంక్ జాబ్స్ కూడా పనికొచ్చే విధంగా మీకు అర్థమెటిక్ రీజనింగ్ చెప్పవచ్చు. అలాగే ఎస్ఎస్సి, సిజిఎల్ పనికొచ్చే విధంగా మీకు జనరల్ స్టడీస్ కూడా మనం టీచ్ చేయడం జరుగుతుంది. సో ఇలా మీరు ఒకే ప్రిపరేషన్ని మల్టిపుల్ ఆస్పెక్ట్స్లోకి ఉపయోగించుకునే విధంగా ప్రిపేర్ అవ్వచ్చు. అంతేగాని మీరు బ్లైండ్గా మా దగ్గరే జాయిన్ అవ్వండి గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది, మా దగ్గరే జాయిన్ అవ్వండి గవర్నమెంట్ జాబ్ తీసుకొచ్చేస్తామని చెప్పే ఇన్స్టిట్యూట్స్ దగ్గర మాత్రం వెళ్ళడానికి ఆలోచించుకోండి. అక్కడ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ వాళ్ళ సక్సెస్ ఏంటి, అలాగే ఇక్కడ స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్తో పాటుగా ఫ్యాకల్టీ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ మెటీరియల్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి, అక్కడ నిజంగానే డిగ్రీ విత్ సివిల్ సర్వీసెస్ కావాల్సిన ఎకోసిస్టమ్ అట్మాస్ఫియర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది పర్ఫెక్ట్గా చెక్ చేసుకుని జాయిన్ అవ్వండి. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.